మనం ఏం చెప్తే అది పెదబాబు వింటాడనుకునేవాళ్ళం. ఇప్పుడు మన అభిష్టానికి వ్యతిరేకంగా దేవా పెళ్లి జరుగుతుంది అని తెలిసాక ఎదురయ్యే పరిణామం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అందుకే సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాను. ప్రేమస్థానంలోకి అనుమానం వచ్చి చేరుకుంటుందేమో అఖిల. అనుమానం అంటే ఇది. దీన్నిక్కడితో ఆపేయాలంటే ప్రయత్నాలు ఇప్పుడే మొదలుపెట్టాలి. పెదబాబుతో మాట్లాడతాను. పడుకునుంటాడేమో అఖిల. ఆలోచనలో పడ్డవాడికి నిద్ర పట్టదండి. పెద్దబాబు గారు, నిద్ర రావట్లేదు కదా పెద్దబాబు గారు? అంతమంది దిష్టి పడితే మీ కంటికి ఎట్ట నిద్ర వస్తుంది చెప్పండి? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పెద్దబాబు గారు హీరోలాగున్నారు, దేవుళ్లాగున్నారు, రాముళ్లాగున్నారని తినేటప్పుడు తాగేటప్పుడు ఎప్పుడు చూసినా మీ గురించే ఊసలాడుతున్నారు. ఎందరి కళ్ళు నా మీదున్నా నా దృష్టి మాత్రం ఒక్కరి మీదే ఉంటుంది పార్వతి. వాళ్ళెవరో నాకు తెలుసు పెద్దబాబు గారు. అమ్మగారి కదా, అమ్మని సుత్త ఎదగానని చాలాసార్లు చెప్పినారు. ఒక పాలి తూర్పు వైపు తిరగండి పెద్దబాబు గారు. ఎందుకు? దిష్టి తీస్తాను. తూర్పేటు వైపు గేట్ ఇటువైపు ఉన్నది కదా, ఇటే తూర్పు. ఇటువైపు ఒకసారి నించండి పెద్దబాబు గారు. సూటిగా చూడకు, మంచి కాఫీ అంటే మా పార్వతి చేత్తోనే తీసుకోవాలి. ఎంత కమ్మగా ఉంటుందో అలాంటి సంబంధం ఒకటి మా పెద్దబాబుకి మీరు చూపించాలి. ఒకటేంటి సార్, 10 దాకా చూపిస్తాం. అంతకు మించి చూపించడం అంటే కష్టం. అంతే కదా, మా ఇంటికి సరిదూగే సంబంధాలు వేళతో లెక్క పెట్టొచ్చు. మీరు తీసుకొచ్చిన సంబంధాలు మాకు వ్యక్తిగతంగానో వ్యాపారపరంగానో పరిచయం అయ్యే ఉంటాయి. అయితే బంధుత్వాన్ని కలుపుకునేలా బలపడాలి. అలాగే మేడం, మీరు ఫోటోని చూడండి, నచ్చిందని చెప్తే డీటెయిల్స్ చెప్పేస్తాం. డాడ్, ఆ ఆల్బమ్ ఇవ్వండి. నువ్వెందుకు చూస్తావు? చూడాల్సింది బాబా. మాకు తెలుసమ్మా, మాకు కాబోయే బాబీ ఎలా ఉందో మేము చూడాలి కదా. రేయ్, నువ్వు అప్పుడే వరుసలు కలపగరా. దిస్ ఇస్ టూ మచ్ అక్క. బయట పనులు చెప్తే గానీ నాకు తెలీదు. ఏమైంది భవానీ? పెదబాబుకి సంబంధాలు చూడాలని భారత్ మ్యాట్రిమోని వాళ్ళని పిలిపించారట కదా.
అంటే ఏంటే కళ్ళ ముందు కనపడుతుంటేనో నాకు చెప్పలేదని ఫీల్ అయ్యాను కానీ వార్త విన్నాక చాలా సంతోషం వేసింది. ఇన్నాళ్ళకి మీరు చాలా మంచి పని చేశారు బావగారు. అదేంటి అలానే శోభవాని? ప్రత్యేకించి ఈ పెళ్లినే టార్గెట్ చేసుకున్నావా ఏంటి? అవును బావగారు, లేదంటే ఈ పార్వతిని ఎగరేసుకుపోతాడు పెదబాబు. ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా నిలబడిందో చూడండి. కాఫీ తెమ్మంటారా సుమన్ గారు? వద్దు పార్వతి, పెదబాబుకి మళ్ళీ పెళ్లి అనగానే కడుపు నిండిపోయింది. మళ్ళీ పెళ్ళి అంటే నీ మొహం. చిచి, అలా అన్నానా? అప్పుడు పెళ్లి ఆగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు పెళ్లి బాజాలు మోగబోతున్నాయని అలా చెప్పబోయి ఇంకోలా చెప్పాను. జరిగిపోయిన దాని గురించి గుర్తు చేసుకోరాదు. గుర్తొచ్చేలా మాట్లాడకూడదు భవానీ. సింపుల్ గా చెప్పినా సీరియస్ గా తీసుకుంటానక్క, అర్థమైంది. కమాన్ బ్రో, సిట్. రానన్న కూర్చో. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం. సి, ఫోటో మాది, మాట నీది. సి, పెద్దబాబు, సిద్ధాంతి గారు చెప్పారు కదా కళ్యాణ గడియలు ముంచుకొస్తున్నాయని. వీళ్ళు మనకు తగ్గ సంబంధాలే తీసుకొచ్చారు. మీ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి సార్. ఐసి స్థాయి ముఖ్యం కాదండి, సంబంధం ముఖ్యం. ఉన్నవాళ్లు కాదు, మంచివాళ్లు కావాలి. అలా అనకక్క, లటుక్కున పార్వతి మంచిదేగా, పెళ్లి చేయండి అనేస్తాడు. ఆల్బమ్స్ ఇక్కడే ఉంచండి. వీళ్ళందరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, పూర్తి వివరాలు తీసుకుని రేపు రండి. రేపు ఇంట్లో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. మంచి రోజు, మంచి వార్త కూడా వినాలనుకుంటున్నాం. తప్పకుండా సార్, వెళ్ళొస్తా. అలాగే, మంచిది. నమస్తే. అదేంటి పెదబాబు, మామూలుగానే ఆ అమ్మాయిల ఫోటోలంటే ఎలా ఉన్నారో చూద్దామని తీసుకుని చూస్తారు. నీ దగ్గర అందగత్తెల ఫోటోలున్నా ఏది చూద్దామని అనట్లేదు? అక్క, ఈ మాట నువ్వు అడగాలనుకున్నావేమో, గబుక్కున నేననేశాను, సారీ. ఏయ్ పార్వతి, లేవే. సినమ్మ గారు, అమ్మా! సినమ్మ గారు, అమ్మా! సినమ్మ గారు, సినమ్మ గారు. భవానీ, పిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? కారణం లేకుండా చేసుకుంటున్నా? కారణం చెప్పాల్సిన పని లేదక్కా. అదిగో టీవీలో చూపిస్తున్నారు, చూడండి. కోటీశ్వరులైన పార్వతిని ఘనంగా సత్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. పని మనిషిగా జీవితాన్ని ప్రారంభించిన పార్వతి 25 కోట్లకు అధిపతి అయిందని మహిళా సంఘాలు గర్వంగా చెప్పుకుంటున్నాయి.